హాయ్ నమస్తే, వెల్కమ్ టు టెక్ అండ్ టూర్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఎంతో ప్రత్యేకమైన ఒక అంశాన్ని గురించి మీకు తెలియజేయబోతున్నాను. ఇది మానవులకు చాలా ప్రధానమైనది. చుట్టూ ఉండే వాతావరణం నుండి రక్షించేది, శరీర సౌందర్యాన్ని పెంపొందించేది. అదే వస్త్రాలు లేదా దుస్తులు. మన భారతీయ ఆచారాల్లో ముందుగా వినిపించేది వస్త్రధారణ. మన దేశం అనేక సంస్కృతుల, అనేక జాతుల సమాహారం. భిన్న జాతులు, భిన్న ఆచారాలు, సంస్కృతులను జీవన విధానంగా మార్చుకొని వందల ఏళ్లుగా భారతీయులు జీవనాన్ని కొనసాగిస్తున్నారు. మన దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ప్రత్యేక వస్త్రధారణ ఉంటుంది. అంతేకాకుండా రాష్ట్రాలలో కూడా కొన్ని ప్రాంతాలలోని ప్రజల వస్త్రధారణకు ప్రత్యేకత అధికంగా ఉంటుంది. మారుతున్న కాలంతో పాటు జనాలు వారి యొక్క వస్త్రధారణను కూడా మార్చుకుంటున్నారు. కానీ కొందరు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి మార్పు లేకుండా అదే వస్త్రధారణను కొనసాగిస్తూ ఉన్నారు. వారి లంబాడీలు. వీరినే బంజారాలు అని కూడా అంటారు. అన్ని సంస్కృతులు వేటికవే ప్రత్యేకమైనవే. వారి వారి ఆచారాలను బట్టి అవి ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ప్రపంచంలోని అన్ని దేశాల కంటే భారతీయ సాంప్రదాయ వేషధారణ ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇలాంటి ప్రాముఖ్యత కలిగిన భిన్నమైన సంస్కృతి నేటికి కొనసాగిస్తున్నారు లంబాడీలు. ఈ లంబాడీల అలంకరణ, దుస్తుల గురించి మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. లంబాడీలు పూర్వకాలం నుంచి వస్తున్న తమ వస్త్రధారణను ఇప్పటికీ ఆచరిస్తూ వస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా భారతదేశంలో ఒక జీవన సంస్కృతిగా కొనసాగుతున్న లంబాడీలు గతంలో ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఉండేవారు. కాలం గడిచిన కొలది జరిగిన మార్పుల దృష్ట్యా దేశమంతటా వీరు వలస వెళ్ళారు. అయితే ఎక్కడికి వెళ్ళినా తమ వస్త్రధారణను మాత్రం కొనసాగిస్తూ వచ్చారు. ముఖ్యంగా లంబాడీ మహిళలు ధరించే వస్త్రాలు ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంటాయి. సాధారణ వస్త్రంలో అద్దాలు, గవ్వలు, పూసలు ఇలా మరెన్నో అలంకరణ వస్తువులను జోడించి రూపొందించే వీరి వస్త్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అయితే వీరి ఈ వస్త్రధారణ తయారీ వెనుక చాలా శ్రమ దాగి ఉంది. అన్నింటికి మించి ఈ వస్త్రాల తయారీకి అవుతున్న ఖర్చు ప్రస్తుతం బాగా పెరిగిపోయింది. లంబాడీలు ధరించే వస్త్రధారణ వారికి సమాజంలో ఒక ప్రత్యేకతను తెచ్చిపెడుతుంది. పూర్వకాలంలో సేవాబాయ్ అనే కులపెద్దకు గుర్తుగా ఈ డ్రెస్ వేసుకోవడం ప్రారంభించినట్టు తెలుస్తుంది. రంగురంగుల లంగా జాకెట్తో, అద్దాలు, పూసల వంటి 20 రకాల అలంకరణ సామగ్రితో వీరి వస్త్రధారణ ఉంటుంది. శతాబ్దాలు గడిచినా, తరాలు మారినా లంబాడీలు ఈ వస్త్రధారణను నేటికి ఆచార సాంప్రదాయాలుగా పాటిస్తూనే ఉన్నారు. గతంలో చిన్నపిల్లల నుండి ముసలివారి వరకు ఈ వస్త్రాలను ధరించేవారు. ప్రస్తుతం వివాహం అనంతరం కొందరు మహిళలు ఈ వస్త్రాలను ధరిస్తున్నారు. కొంతకాలం వరకు ఈ వస్త్రధారణ నిర్లక్ష్యానికి గురైనప్పటికీ తిరిగి పూర్వ ఆచారాలను పాటించేందుకు నేటి తరం మహిళలు ఆసక్తి చూపుతున్నారు.
పెళ్లి సాంప్రదాయంలో తప్పనిసరిగా ఈ వస్త్రధారణను పాటిస్తున్నారు. పెళ్లి కొడుకు తల్లికి పెళ్లి కూతురు తరపున వాళ్ళు లంబాడీ వస్త్రాలను బహుమతిగా ఇవ్వడం ఆచారంగా వస్తుంది. పెళ్లిలో వివాహ కార్యక్రమం పూర్తయిన తర్వాత పెళ్లి కూతురుకు తలపై అద్దాలతో కూడిన గొంగుటం వేస్తారు. వాటితో పాటు కీచన్, మాట్లీ, వాంకిడి, బలియా, పులియా గోండో, కరఫ్రీ, కటన్ బందేరో వంటి రకరకాల అలంకరణ సామాగ్రిని ధరిస్తారు. ఇంత ప్రత్యేకత ఉన్న లంబాడీ వస్త్రాల ధర కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఒక్కో డ్రెస్ ధర 15,000 నుండి 20,000 వరకు ఉంటుందని వస్త్ర తయారీదారులు చెప్తున్నారు. వీటితో పాటు వెండి అలంకరణ సామాగ్రిని కూడా జత చేస్తే మొత్తం 50,000 వరకు అవుతుంది. హైదరాబాద్ నుండి క్లాత్ మెటీరియల్ తీసుకొచ్చి ఈ డ్రెస్ను తయారు చేస్తారు. మిషన్ మేడ్, హ్యాండ్ మేడ్ రకాలతో వర్క్ చేస్తారు కాబట్టి ఈ డ్రెస్కు ధరను ఎక్కువగా నిర్ణయిస్తారు. లంగాకు 5,000, జాకెట్కు 4,000, తలపై వేసుకునే గొంగుటంకు 5,000, తైలి అదే సంచికి 2,000, ఇలా ప్రతి పీస్కు ఒక్కో ధర నిర్ణయిస్తారు. చేతి పని ఎంత ఎక్కువగా ఉంటే ధర కూడా అంత ఎక్కువగా ఉంటుందని ఒక డ్రెస్ తయారు చేసేందుకు 3 నుంచి 4 నెలల సమయం పడుతుందని తయారుదారు వివరించారు. హైదరాబాద్, రాజస్థాన్ నుండి మెటీరియల్స్ తీసుకువచ్చి డ్రెస్ తయారు చేసి అమ్ముతారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని సింగోటం, దేవరకద్ర వంటి సంతలో ఎక్కువగా వీటిని అమ్ముతారు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి ఈ వీడియో. చూడడమే కాదు, లంబాడీల యొక్క వస్త్రధారణ గురించి కూడా తెలుసుకున్నారు కదండి. మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ఒకవేళ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.